ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరువాగు వద్ద విషాదం చోటు చేసుకుంది. జల్లేరువాగులో స్నానానికి దిగిన ఇద్దరు అక్క చెల్లెలు వారి తమ్ముడు చనిపోయారు. మృతులు షేక్ రేష్మా కౌశర్ అలాగే షేక్ హర్షద్ గా పోలీసులు గుర్తించారు. రేష్మా కౌశర్ కు ఇటీవల హైదరాబాద్ లో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణి. ఇక మోహిత్ కు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు మృతులు బంధువులు వెల్లడించారు. కాగా హర్షద్ ఇటీవల 10వ తరగతి పాస్ అయి తన అక్క మోహిమద్ ఇంటికి వచ్చారు. ఇక జల్లేరువాగులో తన బంధువులు చేపల వేట కొనసాగిస్తూ ఉండగా మృతులు ముగ్గురు ఒడ్డున స్నానం చేసేందుకు దిగి చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ రాజేష్ వెల్లడించారు. మేము హైదరాబాద్లో ఉంటాం, శంషాబాద్. అయితే 2 రోజుల క్రితం వచ్చాం ఇక్కడికి. ఫిషింగ్ ఉంటుంది సరదా చూద్దామని అంటే మా వీరితో పాటు కలిసి మేము వచ్చాం. నేను వచ్చిన తర్వాత ఇక మేము ఇక్కడ ముందు దిగాం. ఇక్కడ దిగిన తర్వాత ఆడుకుంటా ఉన్నారు వీళ్ళు. మేము కొంచెం ముందుకు వెళ్ళాం. అయితే అయిపోయింది వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి చెప్పాం. సెల్ ఉన్నాయి ఇక్కడ ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్ తీసుకుని ఆ చెట్టు దగ్గర పెట్టాం బండ్లు. అటు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అన్నాం. ఈలోగా మేము అక్కడ ఉన్నాము. వీళ్ళు ఇటు నుంచి వచ్చిన ఇటు రాకుండా కొంచెం అటు లోపల పోయినట్టున్నారు. ఆ లోపలికి పోయి మనకి గట్టిగడ్డ కేకలు వేస్తుంటే మేము వచ్చాం. అక్కడి నుంచి మేము వచ్చి చూస్తాం. మేము వచ్చేసరికల్లా మునిగిపోతా ఉన్నారు. మేము చాలా ప్రయత్నం చేసాం కానీ మాతో కాలేదు. చనిపోయింది ఒక ఆమె, మా సొంతం కూతురు. వాళ్ళ దెబ్బ కూడా చనిపోయిన దాంట్లో ఒకటి నా సొంతం కూతురు రేష్మ, ఇంకొక ఆమె మహిషాద్ మా తమ్ముడు కూతురు, అశ్వద్ అని మా తమ్ముడు కొడుకు. సుమారు మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో ఈ జీలుగుమల్లి మండలం సంబంధించిన దెబ్బగూడెం విలేజ్ గ్రామానికి సంబంధించిన ఎస్కే మోనిష, ఎస్కే హర్షత్, ఎస్కే తనిష అనే ముగ్గురు వాళ్ళ ఒక భర్తతో ప్లస్ వాళ్ళ తండ్రితో కలిసి ఈ యొక్క చేపల వేటకని వచ్చారు. దాంట్లో ఒక ఆమె హైదరాబాద్కి సంబంధించిన ఆమె. ఈమెకి సుమారుగా 1 year క్రితం మ్యారేజ్ అయింది. వీళ్ళిద్దరూ కూడా బయట ఆ సెల్ఫీలో దిగుతూ అతను ఈ గ్రామానికి చెందిన వాళ్ళ భర్త ఎస్కే మనిష భర్త ముందుకు వెళ్ళి ఏదో వల తీసుకోవడానికి వెళ్ళే వరకు వీళ్ళు కొంచెం లోనకి వెళ్ళటం జరిగింది. లోనకి వెళ్ళే వరకు అక్కడ ఒక గోతులాగా ఉండి ఆ గోతులో పడిపోవటం జరిగింది. ఇతను వెంటనే వచ్చి పరిగెత్తుకుని వచ్చి కాపాడే ప్రయత్నం చేశాడు.